హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మైలీ శ్వేత. ఛానల్లో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి సొరకాయ కోఫ్తా కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టేస్టీ కర్రీని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేయచ్చు. ముందుగా నేను సొరకాయని తుడుముకున్నానండి. ఇలా తుడుముకొని నీళ్ళల్లో వాష్ చేసుకొని అలాగే వాటర్ని మొత్తము పిండుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా ఈ సొరకాయ మొత్తము ఒక కప్పడు అయింది. ఇదే కప్పడితోని నేను ఆలుగడ్డని స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ పొటాటోను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. అందులోకి వేసి ఇప్పుడు ఇందులోకి 2 to 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తడుము వేసానండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, మిరియాల పొడి, అలాగే గరం మసాలా పొడి, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. బియ్యం పిండి కార్న్ఫ్లవర్ వేసుకుంటే క్రిస్పీగా అండ్ అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇవి అన్నిటినీ నేను బాగా కలుపుకుంటున్నాను. ఇలా మీరు వీలైతే చెంచాతోని కానీ లేకపోతే మీ హ్యాండ్ యూజ్ చేసుకొని అయినా సరే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం అండి. నేను కారం అనేది ఈ ముట్టిలకి మా ఇంట్లో వాళ్ళకి నచ్చే దానిలాగా తీసుకున్నాను. సో మీరు కూడా అలాగే చూసుకోండి. మొత్తం ఇట్లా నా హ్యాండ్తో యూస్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా నేను అన్ని బాల్స్ లాగా చేసుకున్నానండి. ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలా తినేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది. కర్రీకి ముందే నేను మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం టేస్ట్ చేసేసారు. నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక ఇలా నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసే ముందు ఇలా మైదా పిండిలో ఒకసారి ఇలా రోల్ చేశానండి. మొత్తం వీటిని ఇలా రోల్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోబోతున్నాను. నూనె బాగా కాగినాక ఇందులోకి ఒకటి వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక దాకా దీన్ని వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ ముట్టిలని మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసాక అవి విచ్చుకపోతాయండి. అలా విచ్చుకపోకుంటుండడానికి మనం మెల్లమెల్లగా ఒకటి జరుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్నగా చెంచాతోని పక్కన మెల్లమెల్లగా జరుపుతూ ఫ్రై చేసుకోవడం వలన ఇవి విడిగిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యాక ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవి ఉడికి తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. తింటే మంచి పకోడీ టేస్ట్ లాగా బాగుంటుందండి, సొరకాయ పకోడీ లాగా. ఇప్పుడు ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను కర్రీ చేస్తానండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను వేడి గిన్నె పెట్టుకొని గిన్నె కాగాక అందులోకి సరిపోయినంత ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసాక కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్ వేసాను. ఆనియన్ తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత కొంచెంసేపు కలబెట్టుకుందామండి. ఇట్లా ఆయిల్లో కొంచెంసేపు కలబెట్టుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలబెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలండి. నేను కారం కూడా 2 టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను. ఆల్రెడీ మనం కారము ముట్టిలలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. లేకపోతే ఈ మసాలాలన్నీ ఎక్కువ ఉంటాయి కదా, ఘాటు అయితే చిన్నపిల్లలు తినడం కష్టం. సో మీ ఫ్యామిలీకి తగ్గట్టు, మీ ఇంట్లో పిల్లలకు తగ్గట్టు వేసుకోండి. ఇందులోకి నేను 3 టమాటాలని మిక్సీకి ఉడకబెట్టుకొని ఆ టమాటా పేస్ట్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ టమాటా పేస్ట్ వేసుకొని కలబెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేదాకా ఇది కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ. దాని తర్వాతలో ఇందులోకి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మిక్సీకి పట్టుకున్న జార్లోకి కొన్ని వాటర్ పోసుకొని అవే వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాయిలింగ్ అవుతూ ఉండాలి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడే మనము ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మన సొరకాయ ముట్టిలని ఇందులోకి వేసుకోవాలండి. ఇలా అన్ని ముట్టిలను వేసేసుకొని మెల్లగా కలబెట్టుకోవాలి, లేదంటే చిటికిపోతాయి ముట్టిలు అనేది. ఇలా మొత్తం కొంచెం ముట్టి అనేది ఉడికినాక ఇందులోకి మనం గార్నిష్కి కొత్తిమీర తరిగి వేసేసుకోవాలి. దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన కోఫ్తా కర్రీ రెడీ అండి. ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.